బానిసమైన నిన్ను ఆయన మరలా ఆయన తట్టు చూస్తే ఇడిపించినప్పుడు నువ్వు ఏవి నీచములో అయ్యో నీ బంధకులో ఉన్నప్పుడు, ఈ రోత బతుకుతూ ఉన్నప్పుడు, ఈ పాప బతుకుతూ ఉన్నప్పుడు, ఈ తాగుబోతు బతుకుతున్నప్పుడు, ఈ చెడ్డ క్రియలతో ఉన్నప్పుడు దేవుడు నడిపించిన ఇదిగో దీనితో నేను సాంగత్యం చేయకూడదు, ఈ పాపం నా దగ్గర రాకూడదు, ఈ దుష్టి క్రియ నా దగ్గర రాకూడదు, లేక ఈ చెడ్డ క్రియ నా దగ్గర రావద్దు, ఈ అబద్ధ క్రియ నా దగ్గర రావద్దు, ఈ యొక్క మరి చెడు స్నేహం నా దగ్గర రావద్దు, దుష్ట సాంగత్యం నా దగ్గర రావద్దని ఎప్పుడైతే నీ విచారణ చేస్తావో, నీ కుటుంబానికి ఇది రాకూడదని ఎప్పుడైతే విచారణ చేస్తావో, నీ జీవితంలోకి ఇది రాకూడదని ఎప్పుడు విచారణ చేస్తావో, ఏవి నీచములో నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆ క్రియలతో కలిగి ఉండకూడదని నేను ఏర్పరచుకున్నాడు కనుక సహోదరి. వేరుపరచబడ్డ ఎవరంటే తనకు నచ్చిన వారు. అందుకే కొందరు ప్రభు దగ్గరకు వస్తారు, రోగులకు వస్తారు, విడిపింపడతారు, బాధతో వస్తారు విడిపింపడతారు, దుఃఖంతో వస్తారు విడిపింపడతారు, మరణంతో వస్తారు విడిపింపడతారు. ఇంకా చెప్పాలి ఎన్నో విషయాలు. వారి ధర్మం రక్షించదు, వారి జ్ఞానం రక్షించదు, వారికి సమాధానం ఇవ్వదు, శాంతిని ఇవ్వదు, రకరకాల విషయాలు బంధింపబడిన వారు ప్రభు దగ్గరకు వస్తారు. విడుదల కలిగిన తర్వాత వారి క్రియలతో మళ్ళీ అదే పాపంతో నరకమనే మార్గం వెతుకుతుంటారు. నీవెవరిని వెతుకుతున్నావు? ఏవి నీచములో ఏర్పరచబడ్డావు గనక, ఏవి నీచములో దుష్ట స్నేహము మంచిదా, చెడు కాలములు మంచిదా? నా సహోదరి సోదర, ఈ సంబంధం దేవుడు మన సర్విస్తున్న మాటను బట్టి పరిశుద్ధ దేవుని అనమాట ఈ నానావిధమైన చెడ్డ విషయాలను నీ స్నేహితులు బట్టి వచ్చే కావచ్చు, నీ పక్కన వారు బట్టి వచ్చే కావచ్చు, లేక ఆ విషయాలు ఏదైనా కావచ్చు. దేవుని బిడ్డలు అనేవారు దేవునితో కలిసి ఉండే వారికి మొట్టమొదటి విధేయత ఉంటుంది కనుక దేవుని మార్పును మనం వెతికినప్పుడు నీ కుటుంబం దేన్ని స్నేహిస్తుంది? నీచమైన స్నేహిస్తుందా? నీ పిల్లలు దేన్ని స్నేహిస్తున్నారు? ఏవి నీచములు గుర్తుపట్టకుండా స్నేహం చేస్తున్నారా? ఆ చెడ్డ పట్టం చేస్తున్నారా? ఆ చెడ్డ క్రియలు చేస్తున్నారా?